జోసెఫ్ విజయను నేను జోసెఫ్ విజయనం నాన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలి దళిత ముఖ్యమంత్రిగా విజయకేతనం ఎగరవేసిన విజయ్ జోసెఫ్. విజయ్ తో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ ఆర్లేకర్. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చిన కార్గే రాహుల్, ఏఐఏడిఎంకే, బీసీకే అన్ని పార్టీలకు ఇక్కడ ముఖ్యంగా సిపిఐ సిపిఎం పార్టీలు తర్వాత కొంచెం లేట్ అయినప్పటికీ కూడా బీసీకే పార్టీ అంటే కేవలం 2 సీట్లు ఉన్న పార్టీకి కూడా వారికి మద్దతు ఇవ్వడము, వీరికి బలం పెంచుకోవడానికి ఈ 2 సీట్లు కూడా ఉపయోగపడ్డాయి. ఈ పార్టీలు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు ఈ సందర్భంగా విజయ్ కృతజ్ఞతలు తెలియజేశాడు. సందడి చేసిన త్రిష, సినీ రాజకీయ ప్రముఖులు హాజరు. మైనారిటీ ప్రజలకు అండగా ఉంటానని, మైనారిటీ ప్రజలకు సంబంధించిన హామీలన్నీ ఏవైతే ఎలక్షన్ లో ఇచ్చారో ఆ హామీలన్నీ పూర్తి చేయడం కొరకు నేను దగ్గరుండి ఇక్కడ నేనే బాస్ని, నా తర్వాత ఎవరు లేరు, నేనే పవర్ ప్లాంట్ ని అని చెప్తూ వారికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ విజయం పార్టీ ప్రజలేదేనని విజయ్ అన్నారు. నిజంగా ఇది మంచి మాటే. ఎందుకంటే తను అభిమానుల నుంచి వచ్చిన వ్యక్తి, సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తి, మరీ ముఖ్యంగా దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి, ఇప్పుడు భారతదేశానికి రోల్ మోడల్ గా ఉన్నాడు. తను గెలుపు కేవలం తనదే కాదు, తన కార్యకర్తలది అని చెప్పడము ఇక్కడ అభినందనీయం. 200 యూనిట్ల వరకు విద్యుత్ పై తొలి సంతకం. ఎస్, కీలక ఫైళ్లపై సంతకం చేసిన విజయ్. మొదటగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై తొలి సంతకం. రెండోదిగా యాంటీ డ్రగ్స్ టాస్క్ ఫోర్స్ మహిళా భద్రతపై సంతకం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సంతకం చేశారు. ఓకే, అంటే ఈ తొలి సంతకాల్ని ఏ విధంగా చూడాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన మేజర్ అంశాలపైన ముడిపడి ఉంది అని అనడానికి దీని నిదర్శనం. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ముఖ్యంగా మన తెలంగాణలో కూడా ఉచిత విద్యుత్ పైన రేవంత్ రెడ్డి గారు సంతకం చేశారు. దానికి పునాది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారు కూడా తొలి సంతకాన్ని విద్యుత్ పైన, ఉచిత విద్యుత్ పైన చేయడం జరిగింది. తర్వాత మహిళలకి ఉచిత బస్సు. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే యువత కానీ తర్వాత అన్ని రకాల అంటే డ్రగ్స్ కు అడిక్ట్ అవ్వడము, తర్వాత మహిళలకు భద్రత లేకపోవడం, ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. ఈ 3 అంశాలని ప్రధానంగా తీసుకొని సంతకం చేయడం అనేది అభినందనీయం. సార్ ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నారు కదా ఉచిత బస్సు అని, ఉచిత బస్సుపై చాలా రూమర్స్ వస్తున్నాయి. ఇది మొత్తం అన్ని ప్రభుత్వాలు కలిసి జస్ట్ ఓటు బ్యాంకు కోసమే వాడుతున్నారంటారా? ఎస్, ఈ విధంగా కూడా అనుకోవచ్చు. సరే, ఓటు బ్యాంకు కోసమే అనుకున్నప్పటికీ కూడా ఓటు బ్యాంకు కోసం మహిళలను ఆకర్షించడం కోసం కొన్ని పథకాలను ప్రవేశపెడతారు, అది సహజమే. అయితే ఇక్కడ ఇంకో కోణాన్ని కూడా మనం ఆలోచించాలి. ఉదాహరణకి ఏంటంటే మన తెలంగాణ గురించి తీసుకున్నట్లయితే, సరే మనం తమిళనాడు పరిస్థితులను మనం పూర్తిగా విశ్లేషించకపోయినా కూడా ఉచిత బస్సు వలన చాలా మంది నిరుపేదలు, తర్వాత మహిళలు, నిరుద్యోగులు ఎంతో మంది తమ ఊర్లలో నుంచి పట్టణాలకు వెళ్ళి ఆఫీసులలో, రకరకాల ఆఫీసులు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, తర్వాత గోల్డ్ సంబంధించిన షాప్స్ కానీ ఇట్లా రకరకాల షాప్స్, తర్వాత మన లాంటి టీవీ ఛానల్స్ లో చిన్న చిన్న జాబ్స్, యాంకరింగ్స్ లాంటి ఇలా ఎన్నో చేసుకుంటుంటున్న వ్యక్తులకు అక్కడ వచ్చే సాలరీ సరే 10 నుంచి ఒక 30,000 సాలరీ అనుకున్నా కూడా వీరి బస్సు ప్రయాణానికే 3-4 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఇది మిగిలినట్టే కదా. చాలా మంది కూడా, ఉదాహరణకి నర్సంపేటకు సంబంధించిన ఒక అమ్మాయి, మేము ఒక హాస్పిటల్కు వేరే కారణాల చేత వెళ్తే నర్సంపేట అమ్మాయి అంటుంది, సార్ మేము పాకాలవతల దబ్బీర్పేట సార్ మాది, ప్రతిరోజు రావడము ఈ హాస్పిటల్కు నాకు 3 నుంచి 4 వేల రూపాయలు ఖర్చు అవుతుంది సార్, నాకు వచ్చేది జస్ట్ 10,000 రూపాయలే, ఇది సరిపోవట్లేదు అని రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా చాలా ధన్యవాదాలు అని చెప్పింది. అంటే నేను కావాలని అడిగా, అమ్మ ఉచిత బస్సు గురించి ఏంటి మీరంటే ఆమె మొక్కింది. అంటే ఇట్లా ఎంతో మంది కూడా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ముఖ్యంగా నిరుపేదలకు, యువతకు, ఉపాధి చేసుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కోణాన్ని మనం చూడాలి. ఇది విజయ్ అక్కడ ఇదే కోణాన్ని ఆలోచించాడని అనుకుంటున్నాను. సార్ తొలి ప్రయత్నంలోనే విజయ్ సీఎం అవడం చాలా అభినందనీయం సార్. చాలా వరకు చాలా మంది అనుకున్నారు సీఎం అవుతాడా లేదా అని, కానీ తొలి ప్రయత్నంలోనే అవడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అవును రుహి, ఇక్కడ చాలా అంటే మనకు కనిపించేటువంటి విజయ్ అను నేను, జోసెఫ్ విజయ్ అను నేను అని మొదటిసారిగా సంతకం పెట్టడమే చూస్తున్నాం. కానీ అందరూ ఎదురు చూస్తున్నట్టుగా సీఎం అవుతాడా లేదా అనేది నిన్నటి వరకు ఒక అంశంగానే ఉండిపోయింది అందరిలో. అయితే గెలవడానికి ఎంతైతే కష్టపడ్డాడో, గెలవడానికి ఎంతైతే యుద్ధం చేశాడో, అతను మిగతా పార్టీలను పొత్తు పెట్టుకోవడానికి, తర్వాత సీఎం గా రావడానికి అంతకంటే 10 రెట్లు యుద్ధం చేశాడని చెప్పవచ్చు. అంటే మనకు కనిపించేది ఇక్కడ హ్యాపీగా తను మొదటి ప్రయత్నంలోనే సీఎం అయ్యాడు అని సంతోషపడుతున్నా, కానీ దాని వెనుక ఎంతో మేధో మదనం ఉంది. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా
గెలవడము ఒక ఎత్తు అయితే గెలిచిన తర్వాత సీఎం గా ప్రమాణ స్వీకారానికి రావడము మరొక ఎత్తు అయింది. ఆయనకు ఒక సవాల్గా మిగిలిపోయిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సార్ ఏది ఏమైనా ప్రజలు అందరు కొత్త పార్టీలను కోరుకుంటున్నారు, మరి కొత్త ప్రభుత్వాలని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఏ ప్రభుత్వాలైనా కానీ ప్రజలకు మంచి చేసే విధంగా ఉంటాయి కాబట్టి ఏ ప్రభుత్వం అయినా ఓకే సార్. వాస్తవమే, అంటే జనాలకు ఉపయోగపడేటువంటి పార్టీ ఏదైనా కూడా పార్టీలు XYZ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అంతిమంగా వాటి ఫలాలు పేద ప్రజలకు తర్వాత అన్ని వర్గాల ప్రజలకు అందేలాగా ఉండాలి. రాజకీయంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో ఈ పార్టీలు అధికారంలోకి వచ్చే పార్టీలు అన్ని విషయాల్లో కూడా వారికి న్యాయం చేసే విధంగా ఉంటే సంతోషం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు చెప్పినట్టు రూహి మొదటి ప్రయత్నంలోనే గెలవడం అనేది చాలా శుభ పరిణామము. అయితే దీనిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభావం ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త పార్టీలు చాలా వచ్చాయి. ఉదాహరణకి మన తెలంగాణలో కవిత, కేసీఆర్ బిడ్డ కవిత, తర్వాత ఇంకొక పార్టీ తీన్మార్మల్ లాంటి పార్టీలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఇక్కడ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు దిశగా ఆ ప్రయత్నం జరుగుతుందేమో అనిపిస్తుంది. సరే ఏది ఏమైనా ఓవరాల్ గా విజయ్ ప్రమాణ స్వీకారం మాత్రము ఈ రోజు జరిగింది. దీనిని బట్టి చూస్తే మాత్రం కొత్త ప్రభుత్వాలని జనాలు ఆహ్వానిస్తున్నట్టుగానే అనిపిస్తుంది.